గైస్ ఈరోజు మీరు చూడబోతున్నారు 2024లో రిలీజ్ అయిన మార్కో మూవీ అండ్ ఒకవేళ ఈ మూవీని మీరు చూస్తే యానిమల్ ఇంకా కిల్ మూవీని మీరు పూర్తిగా మర్చిపోతారు. ఒక్కొక్క సీన్ ఎంత బ్రూటల్గా అండ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఇదంత ముఖ్యమేం కాదు కానీ కొద్దిగా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. మూవీ స్టార్టింగ్ సీన్లో మనం ఇద్దరు వ్యక్తుల్ని చూస్తాం. వాళ్ళిద్దరు పేరు విక్టర్ ఇంకా అసిమ్. అండ్ వాళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ ఇక్కడ మనకి తెలుస్తుంది విక్టర్కి కళ్ళు కనిపించవని. అండ్ వాళ్ళిద్దరు ఫైటింగ్ చూడడానికి ఒక క్లబ్కి వస్తారు. అండ్ ఇక్కడ చాలా మంది ఉంటారు. అండ్ విక్టర్ పైసలు కూడా అక్కడ పెడతాడు, అంటే బెట్టింగ్. అండ్ అక్కడ వాళ్ళు చాలా ఎంజాయ్ కూడా చేస్తారు. అండ్ కొద్దిసేపటి తర్వాత విక్టర్ ఇంకా అసిమ్ ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారో, ఎప్పుడైతే వాళ్ళు ఒక ఫ్యాక్టరీ దగ్గరికి వస్తారో అండ్ అసిమ్ పై ఎవరు అటాక్ చేస్తారు, తన్ని చాలా దారుణంగా చంపేస్తారు. ఏ వ్యక్తి అయితే అసిమ్ని చంపాడు అండ్ విక్టర్ ఏమో తన చేతి స్పర్శతోటి ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తన పర్ఫ్యూమ్ ని కూడా స్మెల్ చేసేస్తాడు. ఈ అన్ని క్వశ్చన్స్ అన్ని విక్టర్ కి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. అండ్ విక్టర్ కూడా ఈ అన్నిటికీ ఆన్సర్ కూడా చెప్తూ ఉంటాడు. ఇది కూడా చెప్తాడు, ఎప్పుడైతే ఆ వ్యక్తి నమ్మగట్టుకు వస్తాడో నేను ఈజీగా తన్ని కనిపెట్టేస్తాను. అండ్ దీని తర్వాత మనం వసీం ఫ్యూనరల్ సీన్ ని చూస్తాం. అక్కడికి చాలా మంది వచ్చి ఉంటారు. అండ్ అక్కడ మనం విక్టర్ ని కూడా చూస్తాం. తను చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక ఎంట్రీ వస్తుంది. తన పేరు రసల్. మనకు అక్కనే తెలుస్తుంది రసలే వసీం ని చంపాడని. ఎప్పుడైతే విక్టర్ పక్క నుంచి రసల్ వెళ్తాడు అండ్ విక్టర్ కి అనిపిస్తుంది స్మెల్ నేను ఎక్కడో స్మెల్ చేశానని. అప్పుడే తనకు అర్థమైపోతుంది తినే వసీంని చంపాడనేసి. అండ్ తను వెంటనే బయటకు వచ్చి తన గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు. కానీ అప్పట్లోగా చాలా లేట్ అయిపోయింది. అండ్ రసూల్ అయితే తన్ని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. రసూల్ తనకి అంటాడు, నేనైతే నిన్ను చాలా నార్మల్ వ్యక్తి అని నేను అనుకున్నాను నీ దగ్గర కళ్ళు లేవు కదా, అప్పుడు నువ్వు మమ్మల్ని కనిపెట్టలేవని. కానీ ఇప్పుడు ఏం పర్వాలేదు, ఎట్లయితే నేను వసీంని చంపాను కానీ నీకు తనకంటే చాలా దారుణమైన చావునిస్తాను. రసూల్ విక్టర్ ని చాలా దారుణంగా చంపేస్తాడు. తన యొక్క యాసిడ్ దాంట్లో ముంచేసి చాలా దారుణంగా చంపేస్తాడు. అండ్ ఒక వ్యక్తి ఇదంతా జరిగే వీడియో కూడా తీస్తూ ఉంటాడు. అప్పుడే ఈ అన్ని విషయాల గురించి రసూల్ వాళ్ళ ఫాదర్ టోనీకి తెలుస్తుంది. టోనీ ఒక చాలా పెద్ద గ్యాంగ్స్టర్ అండ్ తనకి తెలుస్తుంది వీళ్ళు విక్టర్ని చాలా దారుణంగా చంపేశారని. అండ్ టోనీ తన కొడుకుతోటి అంటాడు, నువ్వు ఎవరినైతే చంపారో ఆ విక్టర్ మార్కో వాళ్ళ తమ్ముడు అని. అండ్ ఒకవేళ వాళ్ళకి మనం తన్ని చంపామని తెలిసిందో మనం మొత్తం జనరేషన్ని వాళ్ళు ఖతం చేసేస్తారు. అండ్ ఇప్పుడు మీరు ఒకటే పని చేయాల్సింది, వాళ్ళ తెలివిగా డిస్పోజ్ చేసేసేయాలి. కానీ ఇక్కడ పోలీస్ వాళ్ళకి విక్టర్ బాడీ దొరికిపోతుంది. కానీ వాళ్ళైతే మొత్తం యాసిడ్ లో ముంచి చంపేశారు కదా, కానీ ఒక్క పార్ట్ అయితే మిగిలిపోయి ఉంటుంది. ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు ఆ బాడీని పోస్ట్ మార్టం ఇంకా ఫారెన్సిక్ వాళ్ళకి ఇచ్చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది అండ్ ఆ వ్యక్తిని చాలా దారుణంగా యాసిడ్ లో ముంచి చంపేశారనేసి. అండ్ తన పేరు కూడా తెలుస్తుంది, తన పేరే విక్టర్ అని. అండ్ ఎప్పుడైతే విక్టర్ వాళ్ళ పెద్దన్న జార్జ్ కి ఈ విషయం తెలుస్తుందో అండ్ తనకి చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడనే మనకి తెలుస్తుంది జార్జ్ టోనీ కంటే చాలా పెద్ద గ్యాంగ్స్టర్ అని. టోనీ అయితే తన కిందనే పనిచేస్తూ ఉంటాడు అనేసి. అండ్ జార్జ్ కి ఇంకొక తమ్ముడు కూడా ఉన్నాడు, తన పేరు మార్కో. కానీ మార్కోకి అయితే ఇవన్నీ విషయాల గురించి చెప్పాలని అనుకోడు. వీళ్ళు మార్కోని కలిపి 4 మెంబర్స్ సిబ్లింగ్స్ ఉంటారు. అండ్ వాళ్ళకి ఒక సిస్టర్ కూడా ఉంటుంది, తన పేరు నాన్సీకి ఇంకా జార్జ్ కి పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది. వాళ్ళకి చిన్న పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళందరూ డిస్కషన్ పెడుతూ ఉంటారు మార్కో గురించి. మార్కో అంకుల్ అయితే చాలా డేంజర్ వ్యక్తి. ఎప్పుడైతే తనకి ఈ విషయాలు తెలిసిందో వాళ్ళందరినీ చాలా దారుణంగా చంపేస్తాడని, ఎందుకంటే తను ఒక మాన్స్టర్ అని. అండ్ దీని తర్వాత మనం ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ ని చూస్తాం. అండ్ జార్జ్ కి ఒక కాల్ వస్తుంది. అండ్ ఆ కాల్ ఒక దొంగ తనకి చెప్తాడు, నేను నీ బ్రదర్ ని కిడ్నాప్ చేశాను, ఎప్పుడైతే నువ్వు 4 crores ని మాకు పంపిస్తావా అండ్ అప్పుడే మీ తమ్ముడిని మేము విడిచేస్తాం. అది వినగానే జార్జ్ కి చాలా భయం అనిపిస్తుంది. అండ్ తను వెంటనే విక్టర్ ని వెతుకుతూ ఉంటాడు. తనకు అనిపిస్తూ ఉంటుంది కిడ్నాప్ అయింది విక్టరే అనేసి. అండ్ ఎప్పుడైతే తనకి మార్కో కిడ్నాప్ అయిందని తెలిసిందో తను ఇంకా చాలా టెన్షన్ పడిపోతాడు, ఇప్పుడు ముంగటి వాళ్ళ పరిస్థితి ఏమవుతుందని. ఇదే తను ఆలోచిస్తుంటాడు. అండ్ అక్కడ మనం మార్కోని చూస్తాం, తన్ని కొంతమంది కిడ్నాప్ చేసి ఉంటారు. అండ్ అక్కడ వాళ్ళందరినీ చాలా బ్రూటల్ గా మార్కో చాలా దారుణంగా చంపేస్తాడు. అండ్ ముంగటికి వెళ్ళిన తర్వాత మనకి ఈ విషయం కూడా తెలుస్తుంది, మార్కో వీళ్ళ సొంత తమ్ముడు కాదని, తన్ని దత్తకు తీసుకున్నారని. జార్జ్ వాళ్ళ ఫాదర్ తన్ని తీసుకొచ్చాడని. అండ్ వాళ్ళ సిస్టర్ నాన్సీ వాళ్ళ ఆస్తిని ఈక్వల్ గా డివైడ్ చేద్దామని అంటుంది. అది కూడా 3 భాగాలే, మార్కోకి ఏ భాగం రావద్దనేసి, ఎందుకంటే తన్ని దత్తత తీసుకొని వచ్చారు కదా. కానీ విక్టర్ అంటాడు, నాకు ఏ ఆస్తి వద్దు, కేవలం నాకు మార్కోనే కావాలి. మార్కోకి విక్టర్ కి చాలా మంచి బాండ్ ఉంటుంది. అండ్ ఇద్దరు సొంత తమ్ముళ్ళలాగానే ఉంటారు. ఇప్పుడు సీన్ ప్రెసెంట్ కి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం జార్జ్ ని ఒక చర్చ్ లో చూస్తాం. అండ్ అక్కడ విక్టర్ కి తను శ్రద్ధాంజలి ఇస్తూ ఉంటాడు. అండ్ అక్కడ టోనీ ఇంకా రసూల్ కూడా వచ్చుంటారు. కొద్దిసేపటికి అక్కడికి ఒక ఎంట్రీ వస్తుంది, అది కూడా మార్కోది. అండ్ అక్కడికి వచ్చి తను అందరికి చెప్తాడు, నేను విక్టర్ గురించి రివెంజ్ తీసుకుంటాను, ఎవరైతే తనని చంపారో నేను వాళ్ళని చాలా దారుణంగా చంపేస్తాను. అండ్ అక్కడ జార్జ్ మార్కోకి అర్థం చేపిస్తుంటాడు, మనం కామ్గా ఆలోచించాలి,
ఈ పని ఎవరు చేసిండ్రో మనకు తెలియదు అండ్ ఇప్పటి వరకు మనకి ఈ విషయం కూడా తెలియదు తను ఎలా చంపారో కూడా. అండ్ ఇలా కూడా కావచ్చు తనకు ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకుంటా. అండ్ ఇక్కడ మార్కో తన బ్రదర్ విక్టర్ జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ టైంలో వాళ్ళిద్దరు కలిసే ఉంటారు అండ్ చాలా ఆనందంగా కూడా ఉంటారు. అండ్ ఇక్కడ విక్టర్ మార్కో తోటి చాలా సంతోషంగా ఉంటాడు అండ్ మార్కో కూడా విక్టర్ తోటి చాలా సంతోషంగా ఉంటాడు. అండ్ మార్కోకి కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది అండ్ విక్టర్ కి కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఇంకా విక్టర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి విక్టర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఆల్త్రో విక్టర్ కళ్ళు బ్లైండ్ అయిపోయినా కూడా తనంటే తనకి చాలా ఇష్టం ఉంటుంది. దీని తర్వాత జార్జ్ ఒక మీటింగ్ పెడతాడు. దాంట్లో టోనీ, రసూల్ అండ్ మిగతా డాన్స్ అందరూ వస్తారు. అండ్ ఇక్కడ వీళ్ళు డిసైడ్ చేయడానికి వస్తారు ముందు ఏం చేద్దాం అనేసి. టోనీ వాళ్ళతో అంటాడు ఇప్పటి వరకు మనం జరిగిందంతా మర్చిపోయి ముంగటి విషయాల గురించి మనం ఆలోచిద్దామని. మనం దీంట్లోనే మునిగిపోయి ఉంటే మన దంతా ఖరాబ్ అవుతుంది. అండ్ అప్పుడు ఇక్కడికి మార్కో కూడా వస్తాడు. వాళ్ళతో అంటాడు అండ్ మా తమ్ముడు ఈ టైంలో చనిపోయాడు అండ్ నేను దాని గురించి రివెంజ్ కూడా తీర్చుకుంటాను. అండ్ ఏమైనా కానీ దందా ఖరాబ్ అయినా కానీ రివెంజే కదా. దాని తర్వాత మనం చూస్తాం ఇన్స్పెక్టర్ సత్యంని విక్టర్ వాళ్ళ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. అసలు ఎవరు తిని చనిపారు అండ్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి కూడా తన ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాడు. అండ్ ఏ విషయం తనకి తెలియదు. అండ్ ఇప్పుడు టోనీకి అయితే అర్థమైపోయింది. ఇప్పుడు జార్జ్ ఇంకా మార్కో ఇట్లా చెప్తే అయితే వినరు. వీళ్ళు ఎంత దూరమైన వెళ్తారు వాళ్ళ బ్రదర్ రివెంజ్ గురించి. ఇప్పుడు వీళ్ళు ఇది కూడా కనిపెట్టేస్తారు విక్టర్ ని ఎవరు చంపారు. అండ్ టోనీకి జార్జ్ గురించి కూడా తెలిసి ఉంటుంది. అండ్ ఎప్పుడైనా తనకి ఎవరి మీద అయినా అనుమానం వచ్చినా తను 1-2 సార్లు ఆలోచించకుండా డైరెక్ట్ చంపేస్తాడని. అంటే ఒకరోజు ఇన్స్పెక్టర్ సత్యం మార్కోని కలవడానికి వస్తాడు. ఇక్కడ సత్యం మార్కోకి డీటెయిల్ గా చెప్తాడు ఎలా తన తమ్ముడిని దారుణంగా చంపిస్తారని. తన తమ్ముడిని యాన్సిడ్ లో ముంచి చంపేశారని తెలియదు. మైండ్ ఏం పని చేయదు అండ్ తను షాక్ అయిపోతాడు. అండ్ విక్టర్ వాళ్ళ కిల్లర్ ని కనిపెట్టమని అంటాడు. అండ్ అక్కడేమో మనం చూస్తాము టోనీ జార్జ్ కి చాలా మటుకు సామాను వేరే దేశం నుంచి వస్తుందని, అదొక బోట్ ద్వారా వస్తుందని. అండ్ టోనీకి అయితే చాలా విషయాలు తెలుసు కదా. అండ్ అక్కడ ఉన్న కెప్టెన్ తోటి మాట్లాడి చాలా మటుకు బంగారం తన దగ్గరనే పెట్టుకుంటాడు. అండ్ అక్కడేమో జార్జ్ కి తను చెప్తాడు నీ బంగారాన్ని పోలీసు వాళ్ళు పట్టుకున్నారని. అండ్ అక్కడ ఉన్న జార్జ్ కి కూడా ఏమో అర్థం కాదు, నేను కెప్టెన్ తోటి ముందే మాట్లాడేశాను కదా మళ్ళీ ఎందుకు నా బంగారాన్ని పట్టుకున్నాడు. అండ్ జార్జ్ కి మెల్లమెల్లగా అర్థమవుతుంది మన దగ్గర ఉన్న ఒక వ్యక్తి ఇలా చేస్తున్నాడు అనేసి. ఇప్పుడు టోనీకి కూడా ఇది ఫీల్ అవుతుంది ఒకవేళ జార్జ్ కనిపెడితే దాన్ని వెనకాల ఎవరున్నారు అనేసి. దాంతో నా పేరు కూడా ముంగట్టుకు వచ్చేస్తుంది. దాని గురించి టోనీ ఒక పని చేస్తాడు. ఇప్పుడు జార్జ్ ని మనం చంపేద్దాం అనేసి. దాని గురించి దేవరాజ్ అనే ఒక వ్యక్తికి జార్జ్ ని చంపడానికి తను కార్ లోపల కూర్చుంటాడు. తనతోటి మాట్లాడుతున్నట్టు చేసి తనపై అటాక్ చేస్తాడు. తన బ్యాడ్ లక్ ఏమో కానీ జార్జ్ బతికిపోయాడు. కొద్దిసేపటికి అక్కడికి మార్కో కూడా వస్తాడు. అండ్ మార్కో కూడా అర్థమైపోతుంది అండ్ ఇది ఎవరో బయట వ్యక్తులు అయితే చేయట్లేదు, ఎవరో మనకు తెలిసిన వ్యక్తులే చేస్తున్నారని. ఇప్పుడు టోనీ కూడా ఒక ప్లాన్ ఇస్తాడు. తనకి చెప్తాడు ఈ పని చేసింది మన దేవరాజే అనేసి. అండ్ ఈ పని చేసింది మన దేవరాజే అనేసి. అండ్ దేవరాజు వెనకాల మన మనుషుల్ని కూడా పెట్టానని. అండ్ మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం దాన్ని చంపేస్తామని. అండ్ ఒక సైడ్ ఏమో టోనీ దేవరాజ్ ని కాపాడడానికి బయటికి పంపిస్తాడు. అండ్ దీని తర్వాత ఇన్స్పెక్టర్ సత్యం దగ్గర ఒక రిపోర్టర్ ని మనం చూస్తాం. అండ్ రిపోర్టర్ రాజు సత్యం దగ్గరికి కొన్ని నిజాలు చూపించడానికి అక్కడ తీసుకొని వస్తాడు. తన దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది. అదే ఫ్యాక్టరీ సీన్ దగ్గర వసీం ని చంపారు కదా. ఆ క్లిప్ లో క్లియర్ గా కనిపిస్తుంది రసూలే వసీం ని చంపారని. అండ్ పక్కనే విక్టర్ కూడా ఉంటాడని. క్లిప్ గురించి వెంటనే సత్యం డీసీపీ దగ్గరికి వెళ్లి ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తాడు. డీసీపీ ఏమో టోనీ తోటి కలిసి ఉండడం వల్ల విషయాలన్ని గురించి తను టోనీకి చెప్పేస్తాడు. అండ్ క్లిప్ ని కూడా తన దగ్గరనే పెట్టుకుంటాడు. ఎప్పుడైతే టోనీకి ఈ విషయం అంతా తెలుస్తుందో తను వెంటనే ఎవిడెన్స్ ని ముగించడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళు ఆ రిపోర్టర్ ని కూడా చంపేస్తారు. కానీ ఇక్కడ అయితే ఇన్స్పెక్టర్ సత్యం ఒక తెలివి పని చేస్తాడు. అండ్ తన దగ్గర ఎక్స్ట్రా క్లిప్ ఉంటుంది. అండ్ ఆ విషయాలన్నీ వెంటనే తను జార్జ్ కి చెప్పేస్తాడు. ఎప్పుడైతే జార్జ్ కి విషయాలన్నీ తెలుస్తుందో అండ్ తనకు అర్థమైపోతుంది దీని అన్ని వెనకాల టోనీ ఉన్నాడని. తను వెంటనే మార్కోకి ఈ విషయాలన్నీ చెప్పాలని అనుకుంటాడు తనకి అలర్ట్ చేయడానికి. అండ్ అక్కడేమో మార్కోని చూస్తాం. తను దేవరాజ్ ని వెతకడానికి వెళ్తుంటాడు. అండ్ తనతో పాటు రసల్ కూడా ఉంటాడు. రాజేమో వెంటనే మార్కోకి కాల్ చేస్తాడు. కానీ అప్పట్లోగా చాలా లేట్ అయిపోతుంది. అండ్ రసల్ ఏమో అక్కడ మార్కోని పట్టేసుకుంటాడు. అండ్ మార్కోని చాలా కొడతారు. అండ్ తను వాళ్ళని ఒక జంగల్ కి తీసుకుని వెళ్తాడు. అండ్ మార్కోని ఇంకా తన ఫ్రెండ్ ని చాలా దారుణంగా కొడతాడు. ఇక్కడ మనకు అనిపిస్తుంది వీళ్ళు మార్కోని కూడా చంపేస్తారేమో అని. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఎప్పుడైతే మార్కోకి తెలిసిందో విక్టర్ ని తినే చంపాడనేసి, ఎలా చంపాడో అని వినంగానే తనకి చాలా కోపం వచ్చేస్తుంది. తను ఒక్కొక్కరుగా అందరినీ ఎంత దారుణంగా చంపేస్తాడంటే మనం ఆ కళ్ళతోటి చూడని కూడా చూడలేము. కానీ మార్కో కోపం ఇప్పటి వరకు తగ్గలేదు. ఎందుకంటే తను రసల్ని చంపలేడు కదా. ఎప్పుడైతే మార్కో రసల్ని చంపడానికి తన దగ్గరికి వెళ్తాడో రసల్ వెంటనే తన డాడ్ కి కాల్ చేస్తాడు. అండ్ తన డాడ్ తనతో మాట్లాడుతూ ఉంటాడు. అండ్ టోనీ మార్కోకి చెప్తాడు విక్టర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మా దగ్గరనే ఉంది అని. అండ్ తను ఇంకా ప్రెగ్నెంట్ కూడా, తన్ని కిడ్నాప్ చేసాం కదా. అండ్ ఇప్పుడు నువ్వు తను ఒక్కరిని చంపేస్తే ఇక్కడ 2 ప్రాణాలు చనిపోతాయి. అండ్ అది విని తను చాలా కామ్ అయిపోతాడు. కానీ తను ఎక్కువ రోజులు కామ్ ఉండలేడు కదా. తను వెంటనే దేవరాజ్ దగ్గరికి వెళ్తాడు అండ్ తన్ని కిడ్నాప్ చేస్తాడు. అండ్ తన్ని ట్యాంకర్ లో బంద్ చేస్తాడు. అండ్ చాలా బాంబ్స్ కూడా తన పక్కన ఉంటాయి. అండ్ మార్కో తనకు అడుగుతాడు అసలు ఈసా ఎక్కడ ఉందనేసి. అండ్ నువ్వు నాకు నిజం చెప్తే నేను నిన్ను వదిలేస్తాను. అండ్
దేవరాజ్ కూడా తనకి నిజం చెప్తాడు తను ఎక్కడుందో. కానీ మార్కో అయితే తనని ముక్కలు ముక్కలుగా బ్లాస్ట్ చేసేస్తాడు. దేవరాజ్ ఏదైతే ప్లేస్ గురించి తనకి చెప్పాడో అది టోనీ అడ్డా అనేసి, అండ్ అక్కడ చాలా మంది గ్యాంగ్స్టర్స్ ఉన్నారని. అండ్ ఇక్కడ మార్కో అయితే దాని గురించి ఎంత ఆలోచించాడు అండ్ డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మార్కో చూస్తాడో అక్కడ చాలా మంది ఫైటర్స్ ఉన్నారనేసి. అండ్ కానీ మార్కో అయితే వాళ్ళ మీద అటాక్ చేసేస్తాడు అండ్ వాళ్ళని చాలా ఘోరంగా కొడతాడు అండ్ వాళ్ళందరినీ ఖతం చేసేస్తాడు. అండ్ ఇక్కడ అందరినీ చంపేసిన తర్వాత తను టెర్రస్ మీదకి వెళ్తాడు. అండ్ అక్కడైతే ఒక అమ్మాయి ఉంది, కానీ తను ఈసా కాదు. పక్కనే టోనీ కూడా ఉంటాడు అండ్ తనతో అంటాడు, అండ్ నువ్వు ఇక్కడికి వస్తావని నాకు ఖచ్చితంగా తెలుసు, నేను ఇంత కూడా తెలివిలేని వ్యక్తిని కాదు, ఈసాని నా దగ్గరనే పెట్టుకుంటానా, ఈసా మీకు కావాలంటే నాకు 40 crores ఇవ్వాలి, అది కూడా నా అబ్బాయి రసూల్కి ఇవ్వాలి. వెంటనే మార్కో కూడా ఒక సూట్ కేసు పట్టుకుని రసూల్ దగ్గరకు వచ్చేస్తాడు. అండ్ అక్కడ రసూల్ కనిపిస్తుంది మార్కో ఇక్కడ మనీ ఇవ్వడానికి వచ్చిండని. సూట్ కేసులో టోనీ చేతి వేళ్ళు ఉంటాయి అండ్ అది చూసి తను చాలా షాక్ అయిపోతాడు. అండ్ ఫ్లాష్ బ్యాక్ సీన్ లో మనకు తెలుస్తుంది అండ్ రీసెంట్ గానే టోనీ మార్కోని కలిసాడని అండ్ టోనీ తనకి మనీ అడిగాడనేసి, దాని గురించి తన చేతి తీసేసాననేసి. అండ్ టోనీ రసూల్ కంటాడు, నాకు ఈసా ఎక్కడుందో నాకు చెప్పేసే, అండ్ దాని బదులు మీ డాడ్ ఎక్కడుండో నేను చెప్తాను. అండ్ కొద్దిసేపటికి రసూల్ ఈసాని వదిలేస్తాడు. దీని తర్వాత మార్కో టోనీ ఎక్కడుండో వాళ్ళకి చెప్పేస్తాడు. అండ్ టోనీ అయితే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటాడు. తను ఒక చిన్న రూమ్ లో ఉంటాడు అండ్ తన నెత్తి మీద ఒక యాసిడ్ కంటైనర్ కూడా ఉంటుంది. అండ్ ఒకవేళ తను టచ్ చేయడానికి తన్ని ఊపడానికి ప్రయత్నిస్తే యాసిడ్ తన మీద పడిపోయి తను చనిపోతాడు. అండ్ అక్కడక్కడ కొన్ని బాంబ్స్ కూడా ఉంటాయి. అండ్ ఒకవేళ వాళ్ళు తన దగ్గరికి వెళ్తే అది యాక్టివేట్ అయిపోతుంది. అండ్ అది చూడంగానే అందరూ ఒక నుంచి పరిగెడతారు అండ్ టోనీ చాలా దారుణంగా చనిపోతాడు. అండ్ ఇప్పుడు రసూల్ దగ్గర ఎవరు ఉండారు కాబట్టి అండ్ ఇప్పుడు రసూల్ తన ఇంకొక బ్రదర్ దగ్గరికి వెళ్తాడు. అండ్ తన పేరు సైరస్. అండ్ సైరస్ ఎలాంటి వ్యక్తి అంటే చాలా దారుణంగా బ్రూటల్ గా అందరినీ చంపుతాడు. అండ్ తనకి ఒక మనిషి మీద రివెంజ్ తీర్చుకోవాలనే ఒక నమ్మకం ఉండదు. అండ్ తనకి మొత్తం ఫ్యామిలీనే చంపుదామని నమ్మకం ఉంటుంది. దానివల్ల తనకి ఎవరు శత్రువులు ఉండరు అనేసి. అండ్ ఇప్పుడు మార్కో వాళ్ళ ఫ్యామిలీ తోటి ఉంటాడు అండ్ తన గర్ల్ ఫ్రెండ్ కూడా తనతోటే ఉంటుంది. ఇప్పుడు ఈసా కూడా వాళ్ళతోటే ఉంటుంది. అండ్ మార్కో కనిపిస్తుంది ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ ఉండదనేసి, వాళ్ళు చాలా చక్కగా ఉంటారనేసి. అండ్ అప్పుడే మనం సైరస్ ని చూస్తాం. అండ్ సైరస్ అంత ప్లానింగ్ ఏం చేయడు అండ్ తను అంటాడు డైరెక్ట్ గా తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఈ రోజు నైట్ వాళ్ళందరినీ ఖతం చేద్దాం అనేసి. అండ్ అది వినగానే రసూల్ తనకి అంటాడు, మార్కో ఒక నార్మల్ వ్యక్తి అయితే కాదు, కానీ నీ గురించి తనకి తెలియదు కదా. మనం చూస్తాం ఎప్పుడైతే ఈసా మార్కో వాళ్ళ ఇంట్లో ఉంటుందో దాంతో తనకి లేబర్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. తనకి హాస్పిటల్ కి తీసుకొని వెళ్లకుండా తన ఇంట్లోనే డెలివరీ చేసేస్తారు. ఎందుకంటే జార్జ్ కి ఇష్టం ఉండదు తన్ని హాస్పిటల్ తీసుకుపోవడం, ఎందుకంటే బయట డేంజర్ ఇంకా ఎక్కువ ఉంటుందని. అండ్ అప్పుడే వాళ్ళ ఇంట్లో ఉన్న కరెంట్ పోతుంది. కానీ జార్జ్ కి అర్థమైపోతుంది ఇప్పుడు సైరస్ వాళ్ళ మీద అటాక్ చేస్తాడని. చాలా మంది వాళ్ళ ఇంటి లోపలికి వచ్చేస్తారు అండ్ ఫైరింగ్ స్టార్ట్ చేసేస్తారు. అండ్ అప్పుడే మనం మార్కోని చూస్తాం, తను సైరస్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి అక్కడికి సైరస్ కూడా వచ్చేస్తాడు వాళ్ళ మనుషులతోటి. అండ్ తను మొత్తం ఇంట్లో విధ్వంసం చేయడం స్టార్ట్ చేస్తాడు. జార్జ్ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారో అండ్ ప్రతి ఒక్కళ్ళని అండ్ పిల్లలతో సహా అందరినీ చంపేస్తాడు. సైరస్ అయితే ప్రతి ఒక్క మెంబర్స్ని చాలా దారుణంగా చంపేస్తాడు. అండ్ ఆ చంపే సీన్ని మీరు చూస్తే మీరు ఖచ్చితంగా వామిటింగ్ చేసుకుంటారు. ఈ సిచ్యువేషన్ చూసి మనకు అర్థమైపోతుంది సైరస్ ఎంత బ్రూటల్ కిల్లర్ అనేసి. కానీ ఇక్కడ వాళ్ళు ఒక మిస్టేక్ చేస్తారు అండ్ వాళ్ళు మార్కోని వదిలేస్తారు. మార్కో కొద్దిసేపటికే తయారైపోతాడు వాళ్ళ ఫ్యామిలీ గురించి రివెంజ్ తీర్చుకోవడానికి. సైరస్ మార్కోని ఎందుకు వదిలేస్తాడంటే తనకి ఆ పెయిన్ తెలవాలని, వీళ్ళు ఒక్క మెంబర్ చనిపోయినా ఎలాంటి ఫీలింగ్ వస్తుందని. అండ్ కానీ ఇదైతే నిజం, తను ఒక పెద్ద మిస్టేక్ చేసిండు మార్కోని వదిలేయడం. కొద్దిసేపటి తర్వాత మనం మార్కోని చూస్తాం. సైరస్ ఉండే ప్లేస్కి వచ్చేస్తాడు. అక్కడ ఇంకా చాలా మందే ఉంటారు కానీ తను సూట్ వేసుకున్నా కూడా చాలా బాగా ఫైట్ చేస్తాడు. అక్కడ తను చాలా బ్రూటల్ గా అందరినీ ఒక్కొక్కరుగా చంపేస్తూ ఉంటాడు, ఎలా అయితే సైరస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని చంపాడు. అండ్ మార్కో రసూల్ కి ఒక చెస్ట్ మీద పంచేసి అండ్ తన లోపల ఉన్న హార్ట్ ని బయటకు తీసేస్తాడు. ఇక్కడ సైరస్ దగ్గర ఈసా వాళ్ళ పుట్టిన పాప కూడా ఉంటాడు అండ్ తను లాస్ట్ టైం చంపకుండా వదిలేశాడు. తిన్ని చంపడానికి యాసిడ్ లో ముంచేసి చంపేస్తానని తను భయపెట్టిస్తూ ఉంటాడు. ఇక్కడ మార్కో ఎవరి నుంచి కూడా భయపడరు కాబట్టి తను డైరెక్ట్ వెళ్లి సైరస్ తల నరికేస్తాడు. దాంతో ఈసా వాళ్ళ కొడుకుని అంటే విక్టర్ వాళ్ళ పుట్టిన బాబుని కూడా కాపాడిస్తాడు. దీంతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.